మొబైల్లో మెరుపులొచ్చాయేమో. నోర్మోయ్, మా నాన్న గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నీ నాలుక చీరేస్తా. అదెందుకు నోరు ముయ్యాలే? అది ఇంటి కోడలే, నువ్వు ఇంటి కోడలవే. నీకు ఈ ఇంట్లో ఎంత అధికారం ఉందో దానికి కూడా అంతే అధికారం ఉంది. అది కాదమ్మా, తను ఎలా మాట్లాడుతుందో విన్నావు కదా. నేను కూడా మాట్లాడుతున్నాను కదా, నన్ను కూడా నోరమయ్య అంటదా ఏంటి? చూడు, మా మాటలు నీకు చేదుగా చెడుగా అనిపించొచ్చు, కానీ నిజం ఒప్పుకుని తీరాలి. అసలు నన్ను నోర్మోయ్ అంటావేంటి? నాకు అర్థం కాదు. మీ నాన్న తప్పు చేస్తే ఆయన్నే వనలేక నా మీద నోరేసుకుని పడిపోతుంటే పడుంటాననుకుంటున్నావా? మా నాన్న గురించి మీకు పూర్తిగా తెలీదు. దయచేసి వారిని ఏమీ అనకండి. అనొద్దు అనాలంటే నీకు రావాల్సిన ఆస్తిని నీ పేరు మీద రాయించుకుర్రా. అప్పుడు నిన్ను దేవతలా, మీ నాన్నని దేవుళ్ళ నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాం. అప్పుడు ఊళ్ళో సమస్యలు మీకు సంబంధం లేదు. మాకు రావాల్సింది మాకొచ్చాక గాలికి పోయే కంపెనీ కాళ్ళకెందుకు తగిలించుకుంటాం? అలా అడిగినా కుదరదేమో కదా అత్తయ్య. 10 ఎకరాలు అమ్మేశారు కదా. తన పుట్టింటి ఆస్తి అవసరం లేదని తిరిగి ఇచ్చేసామమ్మా. మళ్ళీ ఎలా అడుగుతాం? మీకు అడగటం చేత కాకపోతే చెప్పండి, నేను అడుగుతాను. అమ్మా, ఒకసారి ఆలోచించు, నువ్వేం మాట్లాడుతున్నావు. చూడు శౌర్య, నువ్వు ఒక పిచ్చోడివి, దాని మాయలో పడిపోయావు. నీకు అవసరం లేదు, అది నీతో ఉంటే చాలని నీకనిపిస్తుంది. కానీ మేము దాని అందాన్ని, నీ ఆనందాన్ని చూస్తూ బ్రతకలేం కదా. అమ్మా, ఒకసారి నా మాట విను. ఈ విషయంలో దేవుడు చెప్పినా నేను విననురా. మీరింకా నాకేదైనా చెప్పాలని చూస్తే నేను ఇంట్లో ఉండను. మా వల్ల మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకండి అత్తయ్య. అయితే నువ్వు మంచి నిర్ణయం తీసుకో. నీ తోడికోడలు రాయించుకుందగా ఆస్తి, అలాగే నువ్వు కూడా రాయించుకుని వస్తే మన జీవితాలకి డోకా ఉండదు. నలుగురిలో గర్వంగా బతకొచ్చు. అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మీరు అడుగుతారా, నన్ను అడగమంటారా? నిర్ణయించుకుని చెప్పండి. నువ్వు రావే. మనం మానవ మాత్రులమమ్మా. ఆయన నిర్ణయాన్ని తేలిగ్గా కొట్టిపడేయకూడదు. ఎవరు నువ్వు? ఈ ఊరి పెద్ద మనిషివా? అవునమ్మా. కొట్టిపారేయడం కాదు, అడ్డొస్తే నిన్ను కూడా నరికి పారేస్తాను. మా మేడం గారికి మీ రఘురాం గారు ఈ పొలం రాసిచ్చారు. మధ్యలో మీరంతా ఎవరు? మా పనులు ఎందుకు అడ్డుకుంటున్నారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే బుల్డోజర్స్తో అందరినీ తొక్కించేస్తాం. కానివ్వండిరా. ఈ మట్టిలో పండించిన పంటనే తింటూ బతుకుతున్న వాళ్ళు, ఈ మట్టిలో నాట్లేసిన వాళ్ళు, దుక్కి దున్నేవాళ్ళు, మట్టితో మమేకమై బ్రతికేవాళ్ళు, ఈ మట్టిలోనే తను చాలించేవాళ్ళు. ఇప్పుడు మాకీ మట్టి పురాణమేంటన్నయ్యా? మట్టితో చెయ్యాల్సింది వ్యవసాయం, వ్యాపారం కాదు. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇక్కడ ఫ్యాక్టరీ కట్టొద్దు అని. వినకపోగా నా పొలాన్ని కూడా ఆక్రమించాలని చూస్తున్నావే, అది నీకు ఎన్ని జన్మలెత్తినా దక్కనివ్వను. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి సార్. అవి అన్యాయంగా సంపాదించినవి, అనగా అన్యాయం మహాపాపం. అది దేవుడి విషయంలో దౌర్జన్యాలకు పాల్పడి ఇక్కడ కలహాలు సృష్టించకు. నేనిక్కడ గుడి కట్టిస్తానని మాటిచ్చాను, అదే జరుగుతుంది. నువ్వు ఈ పొలాన్ని వదిలేసి వెళ్ళిపో. అన్నయ్య, నేను వచ్చిన పని పూర్తి చేయకుండా వెనుతిరిగినట్టు నా చరిత్రలో లేదు.
ఇప్పుడు కూడా ఈ పని పూర్తి చేశాకే వెళ్తాను. దేవుడితో ఆటలాడకు. ఒక్కసారి నేను ఫిక్స్ అయ్యాక నేను దేని గురించి ఆలోచించను. డాక్యుమెంటేషన్కి సంబంధించినవన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పూర్తిగా మాట్లాడేశాను. నువ్వే నాకు రాసిచ్చినట్టు క్లియర్గా ఉందన్నయ్య. అడ్డు తప్పుకో. ఏంటయ్యా ఇది? మీరు మంచివారు అనుకుంటే, కల్లా కపటం తెలియని వారు అనుకుంటే, ఎందుకయ్యా ఈ నాటకాలు? ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుని పొలం రాసిచ్చేసి ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళ నాటకం ఆడతారా? అసలు ఎవరిని మోసం చేసినట్టు? అయ్యా, మట్టి గురించి అంత గొప్పగా చెప్పిన మీరే మాట తెప్పారయ్యా. వెంకన్న, సూరయ్య, నన్ను నమ్మండి. నా పొలం నేను అమ్మలేదు. అనగా నీకు కావాలంటే ఇంకొక పొలం రాసిస్తాను. ఇది వదిలే. నా పొలాన్ని నేనెలా వదిలేస్తానన్నయ్య? వదిలే ప్రసక్తే లేదు. రేయ్, ఎవ్వరు అడ్డొచ్చినా సరే ఈ విగ్రహాన్ని తీసి పెక్కలించేయండి రా. ఏయ్! ఏయ్! శంకర